నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. ముందుగా శ్రీవారి భక్తులందరికీ కూడా మన తిరుమల టాక్స్ ఛానల్ తరఫు నుంచి రథసప్తమి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రథసప్తమి రోజున తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయన్న దాని గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,380 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,03,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా భక్తులను నేరుగా ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం మీరు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. టీటీడీ వారి నుంచి భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు అంటే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 15, 16 మరియు 17వ తేదీలలో తిరుపతిలో ఉన్న ఎస్ఎస్డి కౌంటర్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు నిలిపివేయడం జరిగింది. కనుక భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా టికెట్స్ లేకుండా నేరుగా స్వామివారిని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. అలాగే తదుపరి సర్వదర్శనం టికెట్లను తిరిగి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఈరోజు రథసప్తమి తేదీన కూడా కేవలం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనాన్ని మరియు 300 రూపాయల దర్శనాన్ని మాత్రమే అనుమతిస్తున్నారండి. మిగతా ఏ దర్శనం టికెట్లు కలిగిన వారు కూడా ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్ళటానికి అనుమతి లేదు. కాబట్టి టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనం యొక్క రద్దీ అనేది అమాంతంగా పెరిగిపోయిందండి. ఈరోజు ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి ఫ్రీ దర్శనం లేదు, క్లోజ్ చేశారు. ఇప్పుడు రథసప్తమికి కూడా అలాగే ఏమన్నా క్లోజ్ చేస్తారా లేదా ఫ్రీ దర్శనం ఉంటుందా అని అడిగారండి. టికెట్స్ లేకుండా వెళ్ళే ఫ్రీ దర్శనం అనేది ప్రతిరోజు ఉంటుంది. ఈ రథసప్తమి పండుగ నాడు కూడా ఉందండి. మీరు నేరుగా టికెట్స్ లేకుండా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అలాగే మే నెల 1000 మరియు 500 రూపాయల రూమ్స్ని ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. మే నెలకు సంబంధించి ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని ఈ ఫిబ్రవరి నెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కానీ ఇక్కడ భక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే టీటీడీ వారు కొత్తగా పెట్టిన రూల్ ఒకటి ఉందండి. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా ఆన్లైన్లో దర్శనం టికెట్లను ఖచ్చితంగా బుక్ చేసుకుని ఉండాలి. ఇలా ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ అనేవి అవుతాయి. లేదంటే ఆన్లైన్లో రూమ్స్ బుక్ అవ్వవు. మీరు ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 17వ తేదీన డైరెక్ట్గా బస్సులో తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చా ఏ టికెట్ లేకుండా అని అడిగారండి. అవునండి, ఈ ఫిబ్రవరి 15, 16 మరియు 17వ తేదీలలో కూడా ఏ దర్శనం లేకపోయినా కూడా మీకు 300 రూపాయల దర్శనము అలాగే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనాన్ని అనుమతిస్తున్నారు. మీరు అడిగినట్లే నేరుగా బస్సులో కొండపైకి వెళ్ళి మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో జాయిన్ అయ్యి ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇంకొక భక్తుడు ఫిబ్రవరి 15 నుంచి 17వ తేదీలో డైరెక్ట్గా ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చా లేదా జనరల్గా ఆఫ్లైన్లో కూడా అస్సలు ఉండవా అని అడిగారండి. టీటీడీ వారి నుంచి పక్కాగా వచ్చిన అప్డేట్ అండి ఇది. ఫిబ్రవరి 15 నుంచి 17వ తేదీ వరకు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వరు. మీరు నేరుగా టికెట్స్ లేకుండా వెళ్ళే దర్శనంలోనే వెళ్ళాలి. భక్తుడు
మేము గ్రూప్ని క్రియేట్ చేశాము, మాకు శ్రీవారి సేవ చేయటానికి ఎప్పుడు ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి అని అడిగారండి. ఆన్లైన్లో శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటా అనేది ఏప్రిల్ వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో ఫిబ్రవరి 16వ తేదీన అంటే ఈరోజు కాలినడకన శ్రీవారి మెట్ల మార్గంలో దర్శనం టోకెన్స్ ఇస్తారా అని అడిగారండి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు తిరుపతిలోనే కాదండి, మెట్ల మార్గం కాలినడక మార్గాలలో కూడా ఎటువంటి దర్శనం టికెట్లు ఇవ్వటం లేదు. ఈ 3 రోజులు కూడా కేవలం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనం ఒక్కటే అందుబాటులో ఉంటుంది. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.